పోలవరం ప్రధాన డ్యాం పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రధాన డ్యాం పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్, కాంక్రీట్, T16 మిశ్రమాన్ని కాంట్రాక్ట్ సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. డయాఫ్రామ్ వాల్ 600 మీటర్లకు చేరేసరికి ఒకవైపు నుంచి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ను కేంద్ర జలశక్తి సూచించింది. ఈ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెబుతోంది. పోలవరం ప్రధాన డ్యాం పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రధాన డ్యాం పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్, కాంక్రీట్, T16 మిశ్రమాన్ని కాంట్రాక్ట్ సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. డయాఫ్రామ్ వాల్ 600 మీటర్లకు చేరేసరికి ఒకవైపు నుంచి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ను కేంద్ర జలశక్తి సూచించింది. ఈ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెబుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన